ఇవాళ నేను నాతో పాటు కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పకపోతే ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు స్లీప్ పీస్ఫుల్లీ. సో కొరియోగ్రాఫర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీంలో వాళ్ళని ఎవరైనా మర్చిపోతే థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. నెక్స్ట్ ఇవాళ ఇక్కడికి వచ్చిన గెస్ట్ హర్ష, వీడు ఒక్కడు మిగిలిపోయాడు. టీం వర్క్ హర్షకి నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే హర్ష, రాశి అండ్ శ్రీనిధి వీళ్ళు ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఒక ఇద్దరు ముగ్గురు నుంచి మాట్లాడుకుంటుంటే జరిగే ఒక సినిమా ఇది. అలాంటి సినిమా చేయడానికి టెరిఫిక్ యాక్టర్స్ కావాలి. అండ్ ఐ థింక్ శ్రీనిధి అండ్ రాశి హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఎన్ని ఇంప్రొవైజేషన్స్ ఉన్నా, ఎన్ని చేంజెస్ జరిగినా కూడా రెడీగా నుంచుని అక్కడ అప్పటికప్పుడు లాంగ్వేజ్ రాకపోయినా నేర్చుకుని అవి డెలివర్ చేయడానికి చాలా ఎథిక్ కావాలి, చాలా ఏమంటారు సినిమా అంటే ప్యాషన్, పిచ్చి కావాలి. వాళ్ళిద్దరికీ నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. రాశికి ఎస్పెషలీ ఐ విల్ బీ రియలీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే షీఈ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో నా పిచ్చి అంతా భరించినందుకు. అండ్ అలాగే హర్ష, ఐ థింక్ నేను తన మీద చాలా అన్ఫేర్ ప్రెషర్ పెట్టేశాను. నేను నీర్జా ఈ సినిమాలో చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టాను. ఎందుకంటే లిటరలీ నేను హర్షకు చెప్పేవాడిని, నువ్వు ఈ సినిమాలో నువ్వు ఈ సినిమాలో కామెడీ రోల్ చేయట్లేదు, నువ్వు ఒక ఫ్రెండ్ రోల్ చేస్తున్నావు. సో తెలుసు కదా, ఇట్స్ నాట్ అ లవ్ ట్రయాంగిల్, ఇట్స్ అ లవ్ స్క్వేర్. ఇది నాకు హర్షకి లవ్ స్టోరీ కూడా ఉంది ఈ సినిమాలో. సో నాకేంటంటే వీడు ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది సెట్ మీద కూడా. ఎందుకంటే ఏం డెలివర్ చేయాలన్నా కూడా మేము చేసేయగలుగుతామనే ధైర్యం ఉంటుంది హర్షని చూస్తే. అందుకే ఫస్ట్ నేను లొకేషన్కి వచ్చిన వెంటనే నేను ఎప్పుడు అడిగేది ఒకటే క్వశ్చన్ ఏంటంటే, హర్ష వచ్చాడంటే డన్, హ్యాపీగా ఉంటాను నేను. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ కూడా, సందీప్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ వర్డ్స్. మీ మోగ్లీ టీజర్ చూశాను, రిలీజ్ అవ్వక ముందే చూశాను నేను. చాలా 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 బాగుంది. మీలో ఒక చాలా పెద్ద మాస్ కమర్షియల్ డైరెక్టర్ ఉన్నాడు. కలర్ ఫోటో సినిమా తీసాడు, నేషనల్ అవార్డు వచ్చింది కదా అని చెప్పి సాఫ్ట్ అనో లేకపోతే ఓన్లీ సటిల్ ఎమోషన్సే చెప్తాడు. లేదు, మీరు అందరూ మోగ్లీ చూసి ప్లెజెంట్గా సర్ప్రైజ్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ కాంప్లిమెంట్స్. ఎస్కేఎన్ గారు అండ్ బండ్ల గణేష్ గారు, మీ ఇద్దరు గురించి కూడా స్టేజ్ మీద అంత మనసు విప్పి, అంత ఓపెన్గా, అంత హ్యాపీగా, అంత క్లీన్గా మాట్లాడడం చాలా ధైర్యం కావాలి దానికి. ఐ డోంట్ థింక్ ఎవ్వరు కూడా, అందరూ డిప్లొమసీని చూస్ చేసుకుంటారు. లేకపోతే మీరిద్దరు యాక్చువల్లీ మా సినిమాలో హీరో కంటే ఎక్కువ రాడికల్. మీరు అందరూ డిప్లొమసీ చూస్ చేసుకుంటారు, లేకపోతే నీట్గా మాట్లాడేసి వెళ్ళిపోదాం అనే ఇదిలో ఉంటారు అందరూ. బట్ వచ్చినందుకు ఇవాళ ఇక్కడికి మీ టైం తీసుకొని అండ్ నా గురించి, మా టీం గురించి మీరు చెప్పిన వాటిలన్నిటికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. అలాగే ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ కోన వెంకట్ గారు అండ్ బివిఎస్ రవి గారు. నేను ఏదైనా సినిమా చేసినా, ఏదైనా కథ విన్నా, నాకు ఏదైనా డౌట్ వచ్చినా, నాకు ఏమున్నా కూడా నేను ఫస్ట్ కాల్ చేసేది వాళ్ళిద్దరికే. ఎందుకంటే నాకు టిల్లు కథ అయి ఉండొచ్చు, ఏ కథ కూడా అయి ఉండొచ్చు, వాళ్ళిద్దరూ విన్నారు ఆ కథ చాలాసార్లు. ప్రతి కథ నేను రాసేది, నేను చేసేది వాళ్ళకి నేను చేస్తాను. సో దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఇమ్మీడియట్గా కాల్ చేస్తే అది ఆన్సర్ చేసి, నన్ను కలిసి, నేను చెప్పే సీన్లు 10 సార్లు మళ్ళీ చెప్పిన విని, వాటిల్లో ఏం బాగుంది ఏం బాగాలేదని నాకు ఒక చాలా జెన్యున్ ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ మీరు ఇక్కడికి వచ్చినందుకు. కోన గారు అన్నది చాలా కరెక్ట్. ఇందాక దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శశి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థియేటర్ విజిట్స్ అప్పుడు కూడా అంతా చాలా థ్యాంక్ యూ అండి. ఎవరినైనా నవీన్ నిగల్గా సో ఇంకెవరైనా మర్చిపోయి ఉన్నా కూడా, ఇంకెవరైనా ఇక్కడ లేని వాళ్ళు, నాకు గుర్తు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, డైరెక్షన్ డిపార్ట్మెంట్, లక్కీ, విశ్వాస్, ఎవ్రీబడి, ఆల్ ద డైరెక్షన్ టీమ్ వర్క్డ్ రియలీ హార్డ్ ఆన్ దిస్ ఫిల్మ్. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ తెలుసు కదా, సినిమా థియేటర్స్లో ఉంది. ఇందాక ఎస్కేఎన్ గారు చెప్పినట్టు ఇది అస్సలు ఏదో చాలా చిన్న క్లాస్ సినిమా, ఏదో అట్లా నీట్గా ఉంటుంది, ఏం లేదు, పక్కా మాస్ సినిమా. మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా మీ అందరికీ సినిమా నచ్చుతుంది. ఈ సినిమా మీకు గుర్తుండిపోతుంది. ఈ సినిమా మీరు మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఈ సినిమా మీకు కొన్ని సంవత్సరాలు మీతో పాటు ఉండిపోతుంది. ఇట్స్ అ వెరీ లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా, అప్రిషియేట్ చేసిన వాళ్ళందరికీ కూడా. ఈ సినిమాలో ఏదైనా ల్యాక్ అవుతోంది, ఏదైనా మిస్ అవుతోంది అంటే 200% బ్యాడ్ యాస్ తోటి ఐ విల్ హిట్ బ్యాక్ హార్డర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సిద్ధు గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్, యువర్ లైక్ అ వాటర్. సో అది ఎటు మళ్ళించినా ఎందులో పోసినా యూనో మీకంటూ మీరు దాన్ని మౌల్డ్ చేసేసుకుంటూ ఉంటారనమాట. ఇలానే మంచి